సమృద్ధి జీవాన్ని దేవుడు నీ కుటుంబానికి నీకు కోల్పోయినదంతా తిరిగి దేవుడు ఈ రాత్రికాల సమయంలో కలిగించునుగాక. పాపాన్ని విడిచిపెట్టు. శాపం ఏళ్ల తరబడి మన కుటుంబాల్లో ఉంది. అది ఆర్థికం, అనారోగ్యం, అవమానం. అసమానుడైన నా దేవుడండి నడిపించగలడు. నీ నావను ప్రభువులో కరెక్ట్గా ఉంటే, ప్రభు మార్గములో నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. సహోదరి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ సంఘ క్షేమమే మన ప్రార్థన. ఈ రాత్రి తీర్మానం చేసుకున్నాం, నెహెమ్యా లాగా, నాయనా నా సంఘ క్షేమం కొరకు, యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేస్తా. రోషం గలవాడనై నీ సన్నిధిలో మొరపెడతా. అలాంటి భక్తి పరులు దేవునికి కావాలి. అలాంటి ప్రార్థన పరులు కుటుంబాల్లో కావాలి. నీ తల్లి మాట విను, తండ్రి మాట విను, ఆశీర్వదించబడతావు.